హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. 6 జిల్లాలకు ఒక 2 రోజుల ముందుగానే పెన్షన్ల పంపిణీ అనేది చేపించబోతున్నట్లు, మిగిలిన జిల్లాలకు యథావిధిగా ప్రతి నెల 1వ తేదీన అలాగే తర్వాత రోజు ఆదివారం రాబోతుంది కాబట్టి ఆ తర్వాత రోజున ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్ గా కావాలి అనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ప్రతి నెల 1వ తేదీన అలాగే 2వ తేదీన పంపిణీ చేస్తున్న పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు ఆగస్టు 1వ తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్లను ఈ నెల 30 అలాగే 31వ తేదీన పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనకు ఆగస్టు 1వ తేదీన భోగాపురం కొత్త విమానాశ్రయాన్ని అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రధానమంత్రి మోడీ గారు అయితే పాల్గొనబోతున్నారు. దీనితో అధికారులు అక్కడే ఉండే అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఆ యొక్క ప్రాంతాల్లో ఆలస్యం అనేది జరగకుండా ఒక 2 రోజులు ముందుగానే జూలై 30 అలాగే 31వ తేదీలో పంపిణీ చేయబోతున్నట్లయితే అప్డేట్ రావడం జరిగింది. అంటే ఈ నెల 30వ తేదీ నుంచి 6 జిల్లాలకు ఈ యొక్క 6 జిల్లాలు చూసుకున్నట్లయితే అనకాపల్లి, విశాఖపట్నం, మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం ఈ యొక్క 6 జిల్లాల్లో మాత్రం ఈ నెల 30వ తేదీన పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. మిగిలిన వారందరికీ సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది యథావిధిగా ఆగస్టు 1వ తేదీన అయితే పంపిణీ చేయబోతున్నారు. ఆగస్టు 2వ తేదీన ఆదివారం వస్తుంది కాబట్టి మిగిలిపోయిన లబ్ధిదారులకు సంబంధించి ఆగస్టు 3వ తేదీన అయితే పంపిణీ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఈ యొక్క 6 జిల్లాలలో మాత్రం ఈ నెల 30వ తేదీన అయితే ప్రారంభించబోతున్నారు. ఇది ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్. దీనికి సంబంధించి ఏదైనా సరే మార్పులు చేర్పులు కనుక ఉన్నట్లయితే మరొక వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికి మాత్రం విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజులో మాత్రం ఈ యొక్క 6 జిల్లాలకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది 2 రోజుల ముందుగా అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి ఆగస్టు 15వ తేదీ తర్వాత నుంచి ఒక కీలక అప్డేట్ అయితే రాబోతోంది. మనకు ఇప్పటివరకు 60 సంవత్సరాల పూర్తి అనేది అయిన వారితో పాటు 50 సంవత్సరాల పెన్షన్దారులకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతం ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే కాలేదు. త్వరలో రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఆగస్టు 15వ తేదీ తర్వాత నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.